హాయ్ అండి. నేను మీ డాక్టర్ హరీష్ కుమార్ జిల్లా, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో ఫస్ట్ మనకి ఎక్కువసేపు ఎండలో ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల బ్లడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అంటామండి. అంటే లైక్ ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మీకు ఎక్కువ స్వెట్ అనేది సెక్రీట్ అవుతూ ఉంటది. సో మీకు తెలియకుండానే మీ స్వెట్ సెక్రీట్ అవ్వడం వల్ల మీకు బ్లడ్‌లో ఉన్న ఉప్పు పదార్థాలు అండ్ ఏవైతే పోషక పదార్థాలు ఉంటాయో సాల్ట్స్ అంటాం, సోడియం, పొటాషియం అవన్నీ బయటికెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల మీకు మజిల్ క్రాంప్స్ రావడం కానీ, బాగా నీరసం అయిపోవడం గానీ జరుగుతూ ఉంటది. సో ఎక్కువ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా మంచి హైడ్రేషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంకోటేంటంటే ఓరల్ క్యావిటీ అండి. అంటే ఈ సమ్మర్‌లో మీరు లైక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఓరల్ క్యావిటీకి సంబంధించిందేంటంటే రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు మీరు వాటర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. లేకపోతే ఏమైతదంటే మీకు ఈ డీహైడ్రేషన్ వల్ల మీకు నోట్లో అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి ఈ క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏందంటే బాక్టీరియా ఓవర్ గ్రోత్ అయితది. అండ్ దానివల్ల ఇంకొకటి ఏందంటే మీకు చాలా మందికి బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటదండి. సో ఇటువంటివి రాకుండా ఉండాలంటే మీరు కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ మౌత్ ఫ్రెషనర్స్ కొంచెం తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఆ బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండడానికి. అండ్ ఈ కొంతమందికి ఏంటంటే ఎక్కువ డ్రై అవ్వడం వల్ల అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎక్కువ వాటర్ తీసుకొని మీరు ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చండి. లైక్ ఏంటంటే ఈ క్యావిటీస్ రాకుండా ఉండడము, ఇంకోటి ఏంటంటే బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉండడము, అల్సర్స్ అవి రాకుండా మీరు కొంచెం చేసుకోవచ్చండి. అండ్ మీ ఓరల్ క్యావిటీ అనేది మంచి హైజీన్గా మెయింటైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అండి. సో ఈ అంటే జీర్ణకోశకు సంబంధించింది సమ్మర్ అంటే ఈ యొక్క టెంపరేచర్స్ వల్ల దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయంటే చాలా మందికి లూజ్ మోషన్స్ అంటే విరోచనాలు కానీ, కొంతమందికి వామిటింగ్స్, కొంతమంది పొట్లో నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. అండ్ యూజువల్గా ఏంటంటే ఈ సమ్మర్స్లో మనం ఏదైతే ఫుడ్ వంట చేసుకుంటామో పొద్దుంది ఈవినింగ్ కొందరికి తినే అలవాటు ఉంటుంది. సో ఈ టెంపరేచర్స్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సమ్మర్ ఎక్కువ టెంపరేచర్స్ వల్ల మన గ్యాస్ట్రిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అండ్ ఎక్కువ ఈ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సమ్మర్లో మీరు ఎక్కువ ఏదైనా తిన్నాం అనుకుంటే ఏ పూట కాపూట ఫ్రెష్గా వంట చేసుకొని తినండి. అండ్ వాటర్ కొంచెం కంటామినేట్ కాకుండా చూసుకోండి. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ కైండ్లీ వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ అండ్ దెన్ యూ కెన్ ఈట్ అండ్ సో కిడ్నీస్ మీద ఈ హై టెంపరేచర్స్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనకి ఈ కిడ్నీస్ కి సంబంధించిన అంటే రీనల్ పర్ఫ్యూషన్ అంటే మనం తగ్గిపోతూ ఉంటది. దానివల్ల ఏంటంటే మనకి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ డ్యామేజ్ అవడం అది జరుగుతూ ఉంటది. అండ్ దానివల్ల మనకి ఎక్కువ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో సమ్మర్ లో ఐ వుడ్ సజెస్ట్ యూ టు టేక్ లాట్ ఆఫ్ వాటర్ సో దట్ మీరు అండ్ దీనివల్ల ఇంకోటి ఏంటంటే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల యూ కెన్ కీప్ యువర్ కిడ్నీస్ హెల్దీ ఇన్ సమ్మర్. సో నెక్స్ట్ వచ్చి ఎండోక్రైన్ సిస్టమ్ అండి. సో యూజువల్గా సమ్మర్స్ లో ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ లో మనకి షుగర్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ మీరు అనుకోవచ్చు దీనికి దానికి సంబంధం ఉందండి. యూజువల్గా ఏంటంటే ఎక్కువ హీట్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల మనకి ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ ఏదైతే ఆ సైకిల్ ఉంటుందో అది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏంటంటే షుగర్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయి, ఫ్లక్చుయేషన్ అవుతుంటాయి. అటువంటి వాళ్ళు బాగా నీరస పడిపోవడము అండ్ కొన్నిసార్లు కొంతమందిలో ఏంటంటే ఎక్కువ ఈ డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాము. అంటే మనకి షుగర్ పేషెంట్స్లో మన రక్తంలో మొత్తం లైక్ డీహైడ్రేషన్ వల్ల యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయి కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ కోమాలకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో సమ్మర్లో మీరు డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా ఏం చేయాలంటే వాళ్ళ షుగర్స్ బాగా కంట్రోల్ చేసుకోవాలి అండ్ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలండి. అండ్ టైం టు టైం మీరు షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.